నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. సో ఇదే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు అటు గ్రూప్ 2 గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ కూడా కొన్ని రోజులుగా అంటే పోరాటం అయితే చేశారు. కానీ ఎటకేలకు ప్రభుత్వం స్పందించి ఓన్లీ గ్రూప్ 2కి సంబంధించి వాయిదా వేయడం అయితే జరిగింది. సో అదే అంశంలో చూసుకుంటే ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా 1:100 కంపల్సరీ తీయాలంటూ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారులు పృథ్వీ గారు అయితే ఉన్నారు. మాట్లాడదాం మరోసారి. సార్ ఏదైతే చూసుకుంటే ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఏంది 1:100 మీరు ప్రధానంగా డిమాండ్ చేశారు, కానీ దాన్ని ప్రభుత్వం అయితే దాన్ని పట్టించుకునే పరిస్థితి. సో ఏం డిమాండ్ చేస్తుంది? ఇది పక్కా అమలు చేయాల్సినటువంటి డిమాండ్, ఇది న్యాయమైన డిమాండ్, జెన్యూన్ డిమాండ్. వాళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారంగానే వాళ్ళైతే ఎలక్షన్స్ బిఫోర్ ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా 50 మంది తెలంగాణ ప్రజలు, తెలంగాణ నిరుద్యోగులు మొత్తము వాళ్ళ కుటుంబాలు చూస్తుండగా ఇది వాగ్దానం చేసి ఇది జరపాలని గత ప్రభుత్వం మీద డిమాండ్ చేసి ఒత్తిడి చేసినటువంటి డిమాండ్. ఇది కొత్తగా పెట్టేది కాదు. వీళ్ళు వచ్చిన తర్వాత ఓడదాటేదాకా ఓడమల్లన్న, ఓడదాటినాక బోడమల్లన్న చందం లెక్క మేము అధికారంలోకి వచ్చే వరకు మీరు అన్నీ అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు అది కాకుండా వాళ్ళు ఒరిజినల్గా 1:50 గత ప్రభుత్వం ఏదైతే చేసిందో దాని ప్రకారంగా చేస్తానంటే అది జరగని పని. అట్లా కాదు, మీరు మాకు మాట ఇచ్చింది కాబట్టి మాట ప్రకారంగానే మేము మీకు వచ్చి సపోర్ట్ చేసినాం కనుక మీరు అన్న మాట ప్రకారంగా మీరు డిమాండ్ చేసినటువంటి మాట ప్రకారంగానే అమలు చేయమని చెప్పి అడుగుతున్నారు. ఇది న్యాయబద్ధమైంది కనుక ఇది జెన్యూన్, ఇది 100% ఇది ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరము ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పాలకుల మీద ఉన్నదని చెప్పి చెప్పదలుచుకున్నాం. అంటే 1:100 వేయడం వల్ల కొన్ని లీగల్ ఇష్యూస్ రావడం అవుతుందని చెప్పి ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు. మరి ఇదంతా బక్వాస్ ముచ్చట్ల అబద్ధాల మాటలు ఇవన్నీ. ఏమంటారు, దొంగ మాటలు, లంగ మాటలు అంటారు కదా, ఊళ్ళలో పోతాడా కలుగా తాగాడ కూర్చున్న మాటలు ఇవన్నీ అట్లా మాట్లాడుతున్నారు వీళ్ళంతా. ఇది బక్వాస్ మాట ఇది. ఎందుకంటే ఇది ఆల్రెడీ గతంలో వేరే స్టేట్లలో జరిగిందే, ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగిన అంశమే ఇది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన దాంట్లో కూడా ఇప్పుడు తెలుస్తుందంటే 1:50 ఏం తీయలే, నోటిఫికేషన్స్ ప్రకారం కూడా తీయలే, 1:57 తీసిరు అనేది తెలుస్తా ఉన్నది. చూస్తుంటే మొత్తం నెంబర్స్ కనుక తీస్తే అది తెలుస్తున్నది. సో నువ్వు ఆల్రెడీ వైలేట్ చేసినట్టే, ఒకవేళ అది ఆగేది ఉంటే ఇప్పటికే ఆగుతుంది. సో ఇదంతా ఉట్టి ఏంటంటే దాటవేసే చర్య, కానూన్ ప్రకారం కూడా అట్లేం లేదు. టీఎస్పీఎస్సీ హ్యాస్ గాట్ కంప్లీట్ రైట్స్. నువ్వు డ్రాఫ్ట్ చేంజ్ చేసేందుకు కానీ దాన్ని కరెక్షన్ చేసేందుకు కానీ అది కంప్లీట్ రైట్స్ ఉన్నాయి వాళ్ళకు. కానీ వీళ్ళు చేయదలుచుకోక ఖాళీ మోసం చేసే ఉద్దేశంతో చేస్తున్నారు. వాళ్ళకి అవన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఎవరు అడ్వైజ్ చేస్తున్నామో మాకు తెలియదు, కావాలని చేస్తారో అది తెలియదు. కానీ అనవసరంగా మాత్రం ఇది గెలుక్కొని గోక్కొని వాళ్ళు ఉట్టిగా పోయేదాన్ని, రాస్తే పోయేదాన్ని గోక్కొని పుండి చేసుకుంటారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకోటి చూసుకుంటే ప్రధానంగా స్టూడెంట్స్ గ్రూప్ 2 గ్రూప్ 3కి పోస్టులు పెంచాలి, మాకు పోస్ట్ పోన్ అవసరం లేదు, ఇంకోటి 1:100 కావాలని చెప్పి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తారు. కానీ అది పట్టించుకోకుండా ఓన్లీ గ్రూప్ 2 అదే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇప్పుడు రేపు మాకు వెబ్ నోట్ కూడా రాబోతుంది. ఒకవేళ వచ్చేస్తే ఎట్లా ఉండబోతుంది, కార్యాచరణ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు అది నిరుద్యోగులంతా కలిసి వాళ్ళు ఆల్రెడీ దానికి ఒక కమిటీ ఉన్నది, ఇంకా కూడా దాన్ని స్ట్రాంగ్ చేసుకుంటే ఒక కమిటీ వేయబోతున్నారు. దానికి వాళ్ళు కార్యాచరణ ప్రిపేర్ చేస్తారు. చేసేందుకు మేము కూడా అదే చెప్పినాం. దానికి అన్ని సహకారాలు మా తరఫుకి వెళ్ళి ఉంటాయని చెప్పిన. ఇప్పుడు నేనైనా బిడ్డలైనా మేము సపోర్ట్ చేస్తామని మేము చెప్తున్నాము. సో అది వాళ్ళ కార్యాచరణ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది ఏందనేది వాళ్ళు డిసైడ్ చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా అవి ప్రధానమైన డిమాండ్సే కదా. వాళ్ళు డిసెంబర్లో పెట్టమన్నారు, పోస్టులు పెంచమని చెప్పినారు. ఈ పోస్టులు పెంచుతామని వీళ్ళు చెప్పిన వాళ్ళే అబ్బా, కొత్తగా ఏం లేదు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన వాళ్ళే. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంతకుముందు PCC ప్రెసిడెంట్గా ఊరూరా తిరిగి నిరుద్యోగుల దగ్గరికి వచ్చి మాట్లాడిన ముచ్చట్లే ఇవన్నీ. ఇదే ప్రెస్ క్లబ్లోకి వచ్చి ఇట్లా గట్టిగా బల్ల కొట్టి గుద్ది చెప్పిన ముచ్చట్లే ఇవన్నీ. కొత్త డిమాండ్లు ఏం కాదు. సో ఆ కార్యాచరణ ఎట్లుంటుందో దాన్ని బట్టి అమలు చేసేందుకు మేము చూసుకుంటే వాళ్ళైతే ధర్నాలు చేస్తున్నా, ముట్టలు చేస్తున్నా, వాళ్ళని మహిళలను చూడకుండా కూడా అమ్మాయిలను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి మొన్న చూసారు మీరు కూడా. సో ఏం చెప్తారు దీనికి? ఇది పైశాచికం అబ్బా. ఈ దరిద్రం ఏదో అర్థమైతలేదు తెలంగాణకు. కానీ ఆంధ్ర పాలకుల చేతులలో అట్లే ఉండే, ఇప్పుడు వీళ్ళు అట్లే అయిపోయారు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ లీడర్షిప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆంధ్ర పాలకుల చేతులలో మోచేతి నీళ్ళు తాగినటువంటి వాళ్ళే ఇవాళ మంత్రులు ముఖ్యమంత్రులు అయినరు కాబట్టే వాళ్ళు అట్లా పైశాచికం వ్యవహరిస్తున్నారు. అంటే బేసిక్ గౌరవం కూడా ఇవ్వకుండా మేము బతుకమ్మలు పండుగలు గొప్పగా చేసుడు కాదు. ఈ తెలంగాణలో ఆడబిడ్డలను ప్రతి ఆడబిడ్డను ఒక బతుకమ్మ లెక్క, ఒక బొడ్డెమ్మ లెక్క చూడాల్సిన అవసరము ఈ ప్రభుత్వాలకు ఉన్నది. కానీ ఇలా వాళ్ళు బజాట్లలో ఆంధ్ర పాలకులు కూడా తెలంగాణ గురించి కొట్లాడినప్పుడు సిగలు బట్టి ఎట్లయితే గుంజుకొచ్చిర్రో మీరు దానికి ఏం తక్కువ లేకుండా మీరు కూడా అట్నే చేస్తున్నారు. సో వీళ్ళు దీస్ పీపుల్ ఆర్ ట్రైన్డ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అసంటోళ్ళు కావచ్చు, రాజశేఖర రెడ్డి అసంటోళ్ళు కావచ్చు. ఇటువంటి వాళ్ళ ఆంధ్ర పాలకుల చేతులల్లో వాళ్ళు ఎట్లా తెలంగాణ మూమెంట్ క్రష్ చేసిండ్రో సేమ్ వీళ్ళు అదే విధానాలు తీసుకున్నారు. నిజంగా తెలంగాణ ప్రజల పక్షాన కనుక ప్రేమ కనుక ఉండేది ఉంటే అశోక్ నగర్ చికట్పల్లిలో మొన్న రాత్రి తెలంగాణ ఆడపిల్లలు మొగోళ్ళు మొత్తం నిరుద్యోగులు ధర్నాలు చేసి లొల్లి పెడుతుంటే మీ సమస్య ఏంటంటే ఒక్క ఎమ్మెల్యే అయినా ఒక మంత్రి అయినా వచ్చి అక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడతాడు. సో వీళ్ళకి ఆ మనస్సు లేదు. వీళ్ళు ఇంకా ఎంతసేపు ఆంధ్ర పాలకుల చేతులలో ఏదైతే ట్రైన్ అయినరో ఆ ట్రైనింగ్ అంతా ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది నేను
చెప్పదలుచుకున్నా. ఇది పబ్లిక్ లోపల రిజిస్టర్ అవుతుంది, ఉట్టిగా పోదు. ఇది జనం లోపల రిజిస్టర్ అవుతుంది. నువ్వెంత తొక్కితే అనగదొక్కితే అది జనం గుండెలలో నిలిచిపోతుంది. రేపు చూపించినాడు చూపిస్తారు జనం అని చెప్పి. ఇంకోటి చూసుకుంటాను, దానికి సంబంధించిన అధికారులు స్పందించకుండా, అటు మినిస్టర్లు కూడా దానికి సంబంధించిన స్పందించకుండా, అటు పొన్నం ప్రభాకర్ గారు కూడా మొన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి బల్మూరు వీళ్ళు స్పందించారని ఎట్లా చూడొచ్చు అంటారు? ఇదంతా డ్రామా అబ్బా. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు? ఆయన గవర్నమెంట్ ఏమన్నా ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చిందా? ఆయన ఒక ఎంపీ అంతనే, ఏం రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది ఆయనకు? ఒక బాధ్యత ప్రభుత్వం నుంచి ఒక కమిటీ వేయాలి. ఇగో పలాని కమిటీ ఉన్నది, ఈ మంత్రులు వీళ్ళు నోటి మాట ఏదో స్టేజ్ మీద ఉండి పొన్నం ప్రభాకర్ చూసుకుంటాడు అట్లా కాదు కదా. పొన్నం ప్రభాకర్ 3 రోజులు దొరకలేదు. దాని తర్వాత ఈయన పడితే నాకేం తెలుసా, నాకే అర్థమైతలేదు, నేనేం చేయాలో నా పోర్ట్ఫోలియో నాకు అర్థమైతలేదు, ఇవన్నీ నాకేం ఎరక, ఇప్పుడు నాకు తెలియదు ఇదంతా ఆయన ఏదో చెప్పిండు. కానీ అంటే దానికి ఒక ఆర్డర్ ఉంటుంది, దానికి ఒక 3-4 మెంబర్స్ ఉంటారు, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అటువంటిది ఒక కమిటీ వేసి అటువంటి వాటికి బాధ్యతలు ఇచ్చి మీరు చర్చలు చేయండి, సమస్యలు ఏంటిది, లీగల్ కాంప్లికేషన్స్ నిజంగానే ఉంటే వాళ్ళు ఎట్లా చేయాలి, విద్యార్థులు నిరుద్యోగులు ఏం తీసుకొచ్చిండ్రు, ఇవన్నీ కనుక దగ్గర పెట్టుకొని కూర్చుంటే దానికి ఏదైనా లీగల్ శాంక్టిటీ ఉంటుంది. నువ్వు ఉట్టిగా వేగ్గా ఎవరు పడితే వాళ్ళు ఇక వచ్చిన సందులో సాడమి లెక్క నేను 10 మందిని పిలుస్తా, నువ్వో 10 మందిని వీళ్ళ బొట్టి మొత్తం ఫోటోలు తీసుకొని వాట్సాప్ గ్రూపులలోకి అయ్యి మీడియా ఛానళ్ళకు లీకులు చేయి. నువ్వు ఏ కెపాసిటీలో పెడుతున్నావు? వాట్ రైట్ యూ హ్యావ్ గాట్? చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీకు ఏంది మీకున్నటువంటి లీగల్గా మీకు గవర్నమెంట్ నుంచి ఏం బాధ్యత ఇచ్చింది? నీకు ఏమైనా ఇచ్చింది ఆర్డర్? నువ్వు చర్చలు చేయి, నువ్వు ఎట్లా చెప్తా మేము అట్లా వింటామని చెప్పిందా? ఇయ్యలే కదా. ఇదంతా బక్వాస్ బోకస్ ముచ్చట్లు, ఇవన్నీ ఇట్లా చేయొద్దు. ఇది పద్ధతి కాదు, ఇది గవర్నమెంట్ ఇట్లా నడవై, ఇది సిస్టమ్ కాదు. ఇదంతా ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ ప్రొజెక్ట్ చేసుకుంటందుకు చేస్తున్నటువంటి డ్రామాలు ఇవన్నీ. ఇది జనం కూడా అర్థమవుతుంది ఇదంతా. సో ఇది పృథ్వీ గారు చెప్తున్న మాట. ఏదైతే చూసుకుంటే స్టూడెంట్స్కి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు 1:100 డెఫినెట్గా చేయాలి. ఇంకోటి గ్రూప్ 2లో 2000 పోస్టులు, గ్రూప్ 3లో 3000 పోస్టులు పెంచి వాళ్ళకు సరైన న్యాయం చేయాలి. చేయకపోతే మాత్రం దీని మీద పోరాటం అయితే అసలు ఆపము, ఎంతకైనా తెగిస్తామంటూ కూడా ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి.